హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంతోష్ రియల్ టెక్ మంత్ర. దిస్ ఈజ్ సంతోష్ కుమార్. ఇవాళ ఈ వీడియోలో మనము ఒక స్టాక్ ఇన్వెంటరీ ఎలా తయారు చేయాలి అనేది చూద్దాం మనం. సో ఇక్కడ ఈ స్టాక్ ఇన్వెంటరీ అనేది మనకు ఫస్ట్ బేసిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనకేంటి అంటే సీరియల్ నెంబర్, పర్టికులర్స్, పర్చేస్, సేల్స్, బ్యాలెన్స్ ఉంది. సో ఇక్కడ నాకేంటి అంటే పర్చేజ్ ఎంటర్ చేస్తాను, సేల్స్ ఎంటర్ చేస్తాను, బ్యాలెన్స్ ఎంటర్ చేస్తాను. కాకపోతే నేను ఈ షీట్లో ఎంటర్ చేయను, నాకు ఈ షీట్లో ఆటోమేషన్లో రావాలి మనకి. సో ఇక్కడ ఏం చేశాను, పర్చేజ్ అనే ఒక షీట్ తీసుకున్నాను. ఈ పర్చేజ్లో నేను పర్చేజ్ చేసిందంతా ఎంటర్ చేసుకుంటూ పోతాను. సో అవి ఇక్కడ ఈ ఐటమ్కి సంబంధించినవి అక్కడ రిఫ్లెక్ట్ అవ్వాలి మనకి. దెన్ నెక్స్ట్ సేల్స్ విషయానికి వస్తే ఇక్కడ సేల్స్ ఎంటర్ చేస్తాను. సో ఐ విల్ ఎంటర్ సేల్స్, రైట్. సో ఇక్కడ సేల్స్ ఎంటర్ చేస్తే ఇందులో సేల్స్లోకి వచ్చేయాలి. ఇక్కడ బ్యాలెన్స్, పర్చేస్లోంచి సేల్స్ తీసేస్తే ఇక్కడ మనకు బ్యాలెన్స్ రావాలి, రైట్. అయితే ఇక్కడ ఏంటి అంటే నేను పర్చేస్లో కానీ సేల్స్లో కానీ నాకేంటి అంటే ఇది మాస్టర్ ఐటమ్స్ కింద తీసుకుంటాను. అంటే ఏంటి, మనకి ఈ ఐటమ్స్ తప్ప వేరే ఏవి ఎంటర్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పర్చేస్లో చూడండి, సమ్ ఇచ్చాను, తీసుకుందా, తీసుకుంది, కానీ మనకు అది తీసుకోకూడదు. ఎందుకు తీసుకోకూడదు అంటే మనం ఇక్కడ తీసుకున్నాంగా మనం, రైట్. ఇవి మాత్రమే మనకు అక్కడ రావాలి, వేరేవి రాకూడదు. సో దానికి ఏం చేస్తాను అంటే ఇవన్నీ ఐటమ్స్ సెలెక్ట్ చేసి నేనేమంటాను అంటే పర్టికులర్స్ అనేది నేను ఇస్తాను. పర్టికులర్స్ లేదంటే స్టాక్ అని ఇద్దాం, రైట్. ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు మీకు, రైట్. స్టాక్. అయితే ఇక్కడ నాకు పర్చేస్లో ఏంటి అంటే ఓన్లీ ఆ స్టాక్ మాత్రమే యాక్సెప్ట్ చేయాలి, వేరే ఎంటర్ చేస్తే యాక్సెప్ట్ చేయకూడదు. సో దానికి నేను ఏం చేస్తాను, ఇక్కడ సెలెక్ట్ చేసి నేను డేటాలో డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళేసి ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు స్టాక్ అని ఇచ్చేసి ఇన్పుట్ మెసేజ్ తీసేస్తాను. ఎర్రర్ అలర్ట్లో ఇన్వాలిడ్ డేటా ఎంటర్ చేసేసి అని రావాలా, రైట్. ఓకే. అయితే ఇంకొకటి ఇక్కడ ఏం చేశాను అంటే మనకు ఫిల్అప్ అవ్వడానికి ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇవి సెలెక్ట్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళేసి నేను టేబుల్ అనేసాను. సో ఇవి ఎంటర్ చేసుకుంటూ పోయినా కొద్దీ మనకు అది ఎక్స్టెండ్ అవుతుంటుంది. సేమ్ అలాగే సేల్స్లో కూడా ఏం చేస్తాను అంటే సెలెక్ట్ చేసేసి డేటాలో డేటా వ్యాలిడేషన్లో సేమ్ ఎనీ వాల్యూలో లిస్ట్ పెట్టేసి ఈజ్ ఈక్వల్ టు స్టాక్, ఇన్పుట్ మెసేజ్ తీసేసి ఎర్రర్ అలర్ట్లో సేమ్ అని ఇచ్చేస్తాను, రైట్. ఓకే. అయితే ఇక్కడ ఈ స్టాక్ ఇన్వెంటరీలో నేను వాడేది ఏంటి అంటే సమ్మిఫ్ అనే ఫంక్షన్ తోటి నేను ఈ స్టాక్ ఇన్వెంటరీ తయారు చేయబోతున్నా. సో ఇక్కడ నాకు ఏంటి అంటే ఇక్కడ పర్చేస్లో నేను ఇక్కడికి సంబంధించిన ఏ పర్టికులర్ది ఎంటర్ చేస్తానో దానికి సంబంధించిన ఈ పర్చేస్ అమౌంట్ మనకు ఇక్కడ నాకు రావాలి. సో దానికి నేను ఏం చేస్తాను అంటే ఇక్కడ చూసారా, ఇక్కడ డ్రాప్ డౌన్ లిస్ట్ వచ్చేసింది మనకి, రైట్. ఇప్పుడు ఏం చేస్తాను, ఈ రెండు సెలెక్ట్ చేసి ఇక్కడ దీనికి ఒక నేమ్ ఇస్తాను, లైక్ పియూఆర్ పర్చేస్ పర్టికులర్స్. మనకు దాన్ని షార్ట్ ఫామ్లో పిఆర్ అంటున్నా. పిఆర్ ఆర్ మొత్తం రాసుకున్నా పర్లేదు. లెంత్ ఎక్కువ అవుతుంది అంతే. పర్చేస్ పర్టికులర్స్, రైట్. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేస్తాను అంటే పర్చేస్ అని ఎంటర్ చేస్తాను డైరెక్ట్, రైట్. దెన్ సేల్లోకి వెళ్ళేసి ఈ రెండు సెలెక్ట్ చేసి సేల్స్ పర్టికులర్స్. దెన్ నెక్స్ట్ ఇది సెలెక్ట్ చేసి ఇక్కడ ఏం చేస్తాను, సేల్స్ అంటాను. సో ఇప్పుడు స్టాక్ ఇన్వెంటరీలో సో అసలు సమ్మిఫ్ ఫంక్షన్ ఎలా వర్క్ అవుతుంది అంటే సమ్మిఫ్ రేంజ్
క్రైటీరియా, సమ్ రేంజ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే రేంజ్, రైట్. పర్చేస్ విషయానికి వస్తే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ లాంగ్ నోట్బుక్ 200 పేజీ. సో ఇక్కడ ఈ పర్చేస్ దానిలో మనకి ఏది మ్యాచ్ అవ్వాలి, ఇది మ్యాచ్ అవ్వాలి. అది మ్యాచ్ అయినప్పుడు ఏం జరగాలి, మనకు పర్చేస్లోంచి ఈ పర్చేస్లో ఆ వాల్యూస్ అన్నీ అడిషన్ అయ్యి మనకి ఇక్కడ రావాలి. సో ఇక్కడ రాసిద్దాం ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్ ఏమంటాను, పర్చేస్ పర్టికులర్ కదా, పర్చేస్ పర్టికులర్స్ సెలెక్ట్ చేసుకోవాలి, రేంజ్ అది, కామా అందులో ఏది మ్యాచ్ అవ్వాలి, ఇక్కడ B2లో ఎంటర్ చేసింది మ్యాచ్ అవ్వాలి, కామా ఎక్కడివి సమ్ కావాలి, పర్చేస్లోవి సమ్ కావాలి, రైట్. ఎంటర్. ఇప్పుడు అన్ని జీరోస్ వచ్చినాయా, రైట్. ఒకసారి ఇక్కడ పర్చేస్లో ఎంటర్ చేసి చూద్దాం. ఒక 25 బుక్స్ వేస్తాను, రైట్. ఇక్కడ ఆటోమేటిక్గా 25 వచ్చేసింది. సేమ్ వీ రిపీట్ ఇన్ ద సేల్స్, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏం చేస్తాను పెట్టేసుకోవచ్చు, లేదంటే ఓ 20 ఎంటర్ చేసేద్దాము. సో దాన్ని ఇక్కడ సేల్స్లో రాసేద్దాం ఈజ్ ఈక్వల్ టు సమ్ ఇఫ్, రేంజ్ ఏంటి, సేల్స్ పర్టికులర్స్, అందులో ఏది మ్యాచ్ అవ్వాలా, B2 మ్యాచ్ అవ్వాలా, అండ్ నెక్స్ట్ ఎందులో సమ్ కావాలా, సేల్స్లోది సమ్ కావాలి. ఆటోమేటిక్ ఇక్కడ వచ్చేసింది. ఇక బ్యాలెన్స్ అంటారా, పర్చేస్లోంచి సేల్ తీసేస్తే ఇక్కడ వచ్చేస్తుంది మనకి. సో ఈజ్ ఈక్వల్ టు C2 మైనస్ D2 ఎంటర్ చేస్తాం, డైరెక్ట్ వచ్చేస్తుంది మనకి. సో 25 పర్చేస్ చేసాం, అందులో సేల్స్ 20 జరిగినాయి, బ్యాలెన్స్ 5 ఉంది. ఒకసారి మళ్ళీ ఏం చేద్దాం, సెకండ్ పర్చేస్ కూడా ఎంటర్ చేద్దాం, మళ్ళీ సేమ్ అదే, రైట్. ఈసారి 100 బుక్స్ తీసుకుంటాను. సో ఆటోమేటిక్గా మీరు ఆ షీట్లోకి వెళితే ఇక్కడ 125 వచ్చేసినాయి, 105 లెఫ్ట్. అందులో సేల్స్ కూడా ఎంటర్ చేద్దాం ఒకసారి. మీకు డేట్ కావాలంటే డేట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 65 బుక్స్ పెట్టేస్తాను. సో మొత్తం 85 బుక్స్ సేల్ అయినాయి, 85 బుక్స్ ఇక్కడ వచ్చేసినాయి. సో ఇక్కడ మీరు ఇందులో ఏ ఐటమ్ సెలెక్ట్ చేస్తారో అది మాత్రమే వస్తుంది మీకు, రైట్. థర్డ్, సో ఇంకోటి తీసుకుందాం, సమ్ నాన్ డస్ట్ ఎరేజర్స్, ఈ యొక్క 100 పీసులు తీసుకున్నాము. సేమ్ అలాగే సేల్స్ ఎంటర్ చేయాలని రూల్ ఏం లేదు, మీకు తెలియడం కోసం నేను ఎంటర్ చేస్తున్నాను. ఈ యొక్క 15 చేశాను. సో సేమ్ అందులోకి వెళ్ళి చూడండి, నాన్ డస్ట్ ఎరేజర్స్ 100 కొంటే 15 సేల్ అయినాయి, 85 బ్యాలెన్స్. సో ఇక్కడ నటరాజ్ పెన్సిల్స్ కానీ ఇవేవి మనం ఇంకా స్టాక్ మనం పర్చేస్ చేయలేదు, పర్చేస్ చేసినట్టు మనం ఇక్కడ ఎంటర్ చేసుకుంటూ పోతుంటే మనకి ఇక్కడ ఎంటర్ అవుతుంది ఇక్కడ. సో ఈ స్టాక్ ఇన్వెంటరీని ప్రాక్టీస్ చేయండి. థ్యాంక్ యూ.